నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఈ రోజు నా పుట్టినరోజు అని మీ అందరికీ తెలిసిందే కదా. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో అలాగే పర్సనల్ మెసేజ్ కూడా చేసి నాకైతే విషెస్ చెప్పారు. ఇన్‌స్టాలో మెన్షన్ చేసి మరి విషెస్ చెప్పిన వాళ్ళకి, అలాగే పర్సనల్ మెసేజ్ చేసి విషెస్ చెప్పిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. అలాగే మీ అందరి సపోర్ట్ నాకు కావాలనుకుంటున్నా. ఎప్పుడు గుడికి వెళ్ళనోడు పుట్టినరోజు అప్పుడు ఖచ్చితంగా గుడికైతే వెళ్తాడు. అందుకే నేను కూడా పొద్దున్న లేసి రెడీ అయిపోయి గుడికైతే బయలుదేరుతున్నా. మనం బయట ఏ గుడికి వెళ్ళాలన్నా ముందుగా మన ఇంట్లో ఉన్న పూజ గదిలో అయితే ఖచ్చితంగా దీపారాధన అనేది చేయాలి. అందుకే నేనైతే స్నానం చేయగానే ముందుగా మా ఇంట్లో ఉన్న పూజ గదిలో అయితే దీపారాధన అయితే చేసుకుని దేవుడికి అయితే ముక్కున్నా. ఇంకా పూజ అయిపోగానే నిన్న తెచ్చుకున్న గుడ్డలు అయితే వేసేసుకొని రెడీ అయితే అయిపోయినా. నిన్న తెచ్చుకున్న గుడ్డలలో నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ బ్లాక్ అంటే నాకు ఫేవరెట్ కలర్. ఈ వైట్ అండ్ బ్లాక్ వేసుకుని బుల్లెట్ మీద పోతా ఉంటే చూసేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక రాయల్టీ అనేది వస్తుంది. ఇంకా బండి తీసుకొని నేను గంగరాజు చక్కగా రాజంపేట టౌన్ లో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ శివాలయం ఇప్పటిది కాదు, చాలా పురాతనమైనది. ఈ శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ దర్శనం అయిపోగానే చక్కగా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంటికి రాగానే నా భార్య సేమియా పాయసం అయితే చేసింది. అంతేకాకుండా నా కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే దాని విలువ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చాలా మంది ఇది బాగుంది నాకు ఇస్తావు అంటే లేదు, ఇది నా భార్య ఇచ్చింది, నా లవర్ ఇచ్చిందని మనం చెప్తూ ఉంటాము.